హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం లో కోడింగ్ జాబ్స్ అంటే కోడింగ్ అంటే భయం ఉన్న వాళ్ళు లో కోడింగ్ జాబ్స్ ఏమైనా ఉన్నాయా ఫ్రెషర్స్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ విత్ గుడ్ ప్యాకేజెస్తో అనేది సజెస్ట్ చేయండి సార్ అని చాలామంది అడుగుతారు. కాబట్టి మనం ఈ వీడియోలో లో కోడింగ్ జాబ్తో ఎక్కువ ప్యాకేజెస్ ఉన్న జాబ్స్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలామంది సార్ మేము ఫ్రెషర్స్ కాబట్టి ఆర్ ఎక్స్పీరియన్స్ పీపుల్స్ మాకు జాబ్ రావట్లేదు, మేము నాన్ కోడింగ్ సైడ్ వెళ్తాం సార్, మెడికల్ కోడింగ్ అని అంటే ఇలా నాన్ కోడింగ్ సైడ్ వెళ్తారు. కాబట్టి ఎవరైనా నాన్ కోడింగ్ కాకుండా లో కోడింగ్తో ఐటీ జాబ్స్ ఎవరికైనా కావాలి అనుకున్న వాళ్ళకి ఈ వీడియో చాలా యూజ్ అవుతుందండి. ఎందుకంటే రైట్ నౌ ప్రజెంట్ మార్కెట్లో మనకి లో కోడింగ్ జాబ్స్ చాలా ఉన్నాయి. వాటిలో వన్ ఆఫ్ ద గుడ్ థింగ్ ఏంటంటే డెల్ భూమి అనే ఒక కోర్సు మనకి బాగా ట్రెండింగ్లో ఉంది. దానితో పాటు మీకు స్నాప్ లాజిక్ అని, మ్యూల్ సాఫ్ట్ అని ఇవి చాలా ఉన్నాయి. వీటితో పోలిస్తే డెల్ భూమి అనేది తక్కువ కోడింగ్తో ఎక్కువ ప్యాకేజెస్ వచ్చే ఛాన్సెస్ మీకు ఎక్కువ ఉన్నాయి. కానీ నేను చెప్పేది ఏంటంటే సార్ మేము డెల్ భూమి నేర్చుకున్నంత మాత్రం మాకు ఫ్రెషర్స్ కదా జాబ్ వస్తుందా అంటే నేను చెప్పలేండి. ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్ మీరు డెల్ భూమి అని కాదు, జావా నేర్చుకున్నా, డాట్ నెట్ నేర్చుకున్నా, పైథాన్ నేర్చుకున్నా, ఆర్టిఫిషియల్ ఏది నేర్చుకున్నా సరే ప్రజెంట్ మీకు తక్కువ జాబ్స్ ఉన్నాయి. ఫ్రెషర్స్‌కి తక్కువ జాబ్స్ ఉన్నాయి. అంటే ఒక 1000 మందిలో ఒకరు మాత్రమే జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంది. కాబట్టి ఆ ఒక్కరు ఎవరు అనేది డిపెండ్స్ ఆన్ దేర్ లక్ మీద ఉంటుంది. ప్లస్ దేర్ హార్డ్ వర్క్. కాబట్టి మీరు నిజంగా లో కోడింగ్‌తో మేము ఐటీలోకి వెళ్ళాలి. ఐటీలో ఒక 10 ఇయర్స్, 20 ఇయర్స్ మీ కెరీర్ లాంగ్ టర్మ్ లీడ్ చేయాలి విత్ కెరీర్ బ్యాలెన్స్‌తో అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా డెల్ బూమ్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఫ్రెషర్స్ అయినా, ఎక్స్‌పీరియన్స్ అయినా ముందు జాబ్ గురించి